ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాధెందుకు? మా అమ్మ ఉగాది పచ్చడి తీసుకొస్తుంది, మా నాన్నకి తినిపిస్తుంది కదా. అవును, ఈ పాటికి అమ్మ రావాలి కదా. అమ్మా, అమ్మా, రూపా. రామా. నీకు మా ఇంట్లో ఏం పని? అదేంటి సూర్య అలా అంటున్నావు? పండగ పూట మన గుమ్మం తొక్కి ఎవ్వరొచ్చినా నవ్వుతూ పలకరించే సాంప్రదాయం మనది. అలాంటిది ఈ ఇంట్లో నాకేం పని అంటున్నావేంటి సూర్య? నువ్వు నా ఇంటి గుమ్మం తొక్కినప్పుడు నేనెలా మాట్లాడాను, ఇప్పుడు నువ్వెలా మాట్లాడుతున్నావు? అంటే ఏంటిప్పుడు? నాకై నేను ఒకసారి నీ ఇంటి గుమ్మం తొక్కినందుకు నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రతిసారి మా ఇంటి గడప తొక్కుతాను అంటావు, అంతేనా? నేను నీకు నీ పార్టీకి సపోర్ట్ చేసినప్పుడే క్లియర్గా చెప్పాను సూర్య, ప్రజలకి మేలు జరగడం కోసం మాత్రమే సపోర్ట్ చేస్తున్నాను అని. ఇప్పుడు కూడా నాకిష్టమయ్యి నీ భార్యగానో నీ కూతురికి తల్లిగానో ఈ ఇంటికి బంధువుగానో నేను ఈ ఇంటి గడప తొక్కలేదు. ఒక ప్రజాప్రతినిధిగా, ఈ నియోజకవర్గం శాసనసభ్యురాలిగా ప్రజల కష్టం తీర్చడానికే నేను ఈ ఇంటి గడప తొక్కాను. అదేంటి ఎమ్మెల్యే గారు అలా మాట్లాడుతున్నారు? కనీసం అపాయింట్మెంట్ కూడా లేకుండా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రావడం ఏంటి? హలో మేడం, పెద్దయ్య సీఎం అవ్వకముందే ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా కలిసే అవకాశం మా అమ్మగారికి ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అదే పెద్దయ్య, మీరింటికొచ్చి అమ్మగారు పార్టీకి సపోర్ట్ చేస్తే ఏమడిగితే అది ఇస్తానని మాటిచ్చారు కదా పెద్దయ్య. అది పదవి గురించి అన్నాను, అంతేకాని ఏదో ఒక వంకతో ఈ ఇంటికి రమ్మని కాదు. ఏదో ఒక వంకతో ఇంటికి రావాలని కాదు సూర్య. నా ప్రజలకి నేనిచ్చిన హామీలు నెరవేరాలి అంటే నేను రాక తప్పదు. ఇంతకీ నువ్వు ఏం పని మీద వచ్చావో చెప్పు. పని గురించి తర్వాత చెప్తాను. ముందు ఈ ఉగాది పచ్చడి తీసుకోండి. నాకక్కర్లేదు. నాన్న, దేవుడి ప్రసాదం కాదనకూడదు. మాధవి గారు తెచ్చిన ప్రసాదం నేలపాలైంది. అందుకేనేమో ఆ దేవుడు అమ్మ చేత ప్రసాదం పంపించాడు. తీసుకున్నాన్నా. అవును బావగారు, దేవుడి ప్రసాదానికి ఇలా పట్టింపులు ఎందుకు? తీసుకోండి బావగారు. అవునన్నయ్య, తీసుకోండి అన్నయ్య. దేవుడి ప్రసాదం కదా నాన్న, కాదనకండి, తీసుకోండి.
విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సూర్య. సూర్య, ఈ 5 ఏళ్లు నీ పాలన ఎలాంటి ఆటంకాలు కలగకుండా జరగాలని, నీ పాలనలో ఈ రాజ్యం రామరాజ్యంగా పేరొందాలని, నువ్వు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలంటే నువ్విలా చీటికి మాటికి నాకెదురు పడకు. అర్థమైందా? చెప్పాను కదా సూర్య, నేను నీ గతాన్ని గుర్తు చేయటానికో భవిష్యత్తులో నీతో జీవితాన్ని పంచుకోవటానికో నీ ముందుకి రాను. కేవలం వృత్తిలో భాగంగానే నీ ముందుకొస్తాను. ప్రసాదం ఇచ్చారు కదా, ఇప్పుడు మీరు వచ్చిన పనేంటో చెప్పండి. నేను చెప్తాను. ఎమ్మెల్యే గారిని అడుగుతుంటే మీరెందుకు చెప్తున్నారు? మీకు ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సీఎం గారికి పర్సనల్ సెక్రటరీ అయితే నేను ఎమ్మెల్యే గారికి పిఏని. పెద్దయ్య, గాంధీనగర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఒక అనాథాశ్రమం ఉంది. అందులో సుమారు 200కు పైగా అనాథ పిల్లలున్నారు. వృద్ధులు కూడా ఉన్నారు. రోజురోజుకి అక్కడికొచ్చే అనాథలు పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఆ ఫౌండేషన్ రెంటెడ్ బిల్డింగ్లో ఉంది. ఇంతకుముందు ఆ ఫౌండేషన్ కోసమని మీరిస్తానని చెప్పిన 10 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూ పెండింగ్లో ఉంది. ఇప్పుడు అమ్మగారు ఆ ఫైల్ మీద సంతకం చేయించుకోవడానికే వచ్చారు. దానికి ఇంటికి రావాల్సినంత అవసరమే ఉంది. రేపు క్యాంప్ ఆఫీస్కి రమ్మని చెప్పు. విన్నారు కదా, బయలుదేరండి. సీఎం గారికి వేరే మీటింగ్స్ ఉన్నాయి. కుదరదు. ఈ రోజే సంతకం పెట్టాలి. ఆ ఫౌండేషన్కి అవసరమైన ల్యాండ్ ఈ ఉగాదికే ఇస్తానని నేను హామీ ఇచ్చాను. నేను ప్రజలకిచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని మీ సీఎం గారే నాకు హామీ ఇచ్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.